అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వంగలపూడి అనిత గారి గురించి కొన్ని కామెంట్ చేశారు. కిలోల కొద్ది మేకప్ వేసుకుంటారు, ఎండకొస్తుంది అంతా కూడా కారిపోతుంది, సున్నాలు వేసుకోవచ్చు అని ఇంకా చాలా అన్నారు. అసలు ఈ విధంగా మాట్లాడడం పట్ల మీ స్పందన ఏంటి? స్పందన ఏం లేదన్న. ముందుగా నేను కోరుకునేది ఏంటంటే గవర్నర్ గారు స్పందించాలి. గవర్నర్ గారు ఎందుకు స్పందించాలంటున్నానంటే మంత్రి, ముఖ్యమంత్రి, ఆ పదవులకు ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ పోగొట్టేలాగా తయారవుతున్నారు రాజకీయ నాయకులు. మీరేం చేస్తున్నారు సార్? మీకు తెలుగు రాదా? నేర్చుకోండి అని కూడా అనాలనిపిస్తుంది. తెలుసుకోండి ఏం చేస్తున్నారు మీరు. ఇన్ని మాటలు అంటున్నారు వాళ్ళు. రీసెంట్గా రాంబాబు అని ఆయన అన్నాడు, ఆయన మాజీ మంత్రిగా చేశాడు. ఆయన అంట మొదలుపెట్టారు. ఆ పార్టీ వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఎన్నో బూతులు తిట్టి కించపరిచారు మాజీ ముఖ్యమంత్రి గారిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని. మరి ఇన్ని జరుగుతుంటే గవర్నర్గా ఎందుకు స్పందించట్లేదు? మీ దాకా రావాలా అని అనుకోవద్దు సార్, మీరు స్పందించాలి. ఆ పదవులకైనా విలువిచ్చేలాగా చేయాలి ఇలాంటి వాళ్ళని. ఇలాంటి ఎదవాళ్ళు మీరు వదిలేస్తే ఇలాంటి వాళ్ళే మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఏ అవుతున్నారు. బాధేస్తుంది మాకు. కంపల్సరిగా స్పందించాలి గవర్నర్ గారు ఈ గుడివాడ అమర్నాథ్ మీద. కంపల్సరిగా. మేకప్ ఏం తెలుసు నీకు? మేకప్ గురించి నీకు మేకప్ గురించి ఏం తెలుసు? ఒక్కసారి వేసుకుని బయటికి రా. అరే నాయన, గొడుగు పట్టుకుని మేకప్ వేసుకునే వాళ్ళు గొడుగు ఎంత ఉంటారో తెలుసు నీకు? వెనకమాల ఒక గొడుగు పెట్టుకోవడానికి 4-5 ఉంటారు. ఏదైనా సినిమా షూటింగ్ల కాడికి వెళ్ళి చూడు, ఎవరు మేకప్ వేసుకున్నారు ఏందనేది తెలుసు. గుడివాడ అమర్నాథ్కి ఒక్క చెబుతున్నా, ఆయనకు సంబంధించిన నియోజకవర్గంలో ఒక నల్ల రాయి ఉంటుంది, నిన్నగానే ఉంటుంది నల్ల రాయి. ఎవడు దాన్ని చూసి వెళ్ళిపోతారు తప్ప దాన్ని టచ్ చేయరు. ఒకసారి పుణ్యాత్ముడు టచ్ చేశాడంట, దాని మీద చెయ్యేందుకు పెట్టాడా అనుకున్నాడంట. ఇప్పుడు ఆడి పరిస్థితి అట్లాగే ఉంది. కోడిగుడ్డు కోసం ఒక ఎగ్జిబిషన్ పెట్టి కోడిగుడ్డు మంత్రిగా పేరు తెచ్చుకున్నావు. అదే ఉంది కోడిగుడ్డు మంత్రి అని, దానిలో తప్పే ఉంది. నువ్వు విమర్శించు. నువ్వు హోం మంత్రిగా ఏం చేస్తున్నావు? మిస్సింగ్ అయ్యాడు 33,000 మంది, మీ పవన్ కళ్యాణ్ అన్నారు, ఏం చేస్తున్నావు అని ఒక్క క్వశ్చన్ అడుగుతున్నావా? లేకుండా నువ్వు ఆమెను అవమానించడం ఏంది? ఆమె పర్సనల్ విషయాలకు వెళ్ళడం ఏంది? ఆ మంత్రి అయ్యా, గవర్నర్ గారు స్పందించకపోయినా మేము సామాన్యులను స్పందిస్తాం. అందుకే నిన్ను మీడియా ముందుకు వచ్చి బండ తిట్లు తిడుతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారని ఒక విషయం మర్చిపోయి వంగలపూడి అనిత గారి గురించి, మేకప్ గురించి రకరకాలుగా మాట్లాడారు. సో ఆయన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సంస్కారహీనుల్ని సంస్కారవంతంగా మార్చాలనుకోవడం మన తప్పే. ఎందుకంటే మనం సంస్కారవంతంగా మార్చాలని 151 నుంచి 11కు తీసుకొచ్చినా ఇంకా వీళ్ళు మారలేదు. మరి ఏం చెప్పాలి ఇలాంటి నీచుల గురించి? ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేకప్ అనేది సర్వసాధారణం. మన తల్లి అయినా, మన చెల్లి అయినా, మన భార్య అయినా, మన బిడ్డలైనా మేకప్ లేనిదే బయటికి రావట్లేదు. ఎందుకంటే సూర్యుడి నుంచి కాపాడుకోవడం గురించి, ఎండ నుంచి కాపాడుకోవడం గురించి కానీ, లేకపోతే ఆరోగ్యం గురించి కానీ ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు ఇప్పుడు చేసుకున్నటువంటి మేకప్ అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏం మాట్లాడాలో తెలుసుకోకుండా, కనీసం రాష్ట్రంలో ఎలాంటి అవసరం లేదు రాష్ట్రానికి, ఇంక మేకప్ గురించే మాట్లాడాలనేటటువంటి ఉద్దేశంతో గుడివాడ అమర్నాథ్ గారిని మాట్లాడిన మాట 100% తప్పండి. ఎందుకంటే బాధ్యత ఉండాలా. మళ్ళాంటి వాళ్ళకి బాధ్యత లేకపోయినా పర్లేదు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ ఒక నాయకుడిగా కానీ ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నాయకుడిని ఏమంటున్నారంటే, ఇప్పుడు మీకు అనిత గారిని అన్నప్పుడు రోషం వస్తుంది. ఇంతకుముందు రజనీ గారిని, రోజా గారిని ఉద్దేశించి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. అప్పుడు వాళ్ళు ఆడపిల్లలను మీకు గుర్తుకు రాలేదా అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఎందుకు మాట్లాడలేదు? ఆడపిల్లల్ని, ఆడబిడ్డల్ని ఎప్పుడు మాట్లాడినా మాలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. అది సంస్కారం కాదురా. అన్ని రంగాల్లో మనతో పాటు సమానంగా ఉండాలి, అన్ని రంగాల్లో దూసుకెళ్ళాలని చెప్పి మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. అంటే వాడు వినుండు. ఇప్పుడు ఎవడైతే మాట్లాడాడో వాడు వినలేదన్నమాట నాకు తెలిసి. నిజంగా ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు, మనలో సగభాగంగా ముందుకు దూసుకెళ్తున్నారు, అన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు 1940లో ఉండిపోయినట్టున్నారు. ఇంకా ఆడవాళ్ళు బయటికి రాకూడదు, మేకప్ వేసుకోకూడదు, ఇలాంటి భావజాలం వైసీపీ నాయకుల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి ఆడవాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడడం, సంస్కారం లేకుండా మాట్లాడడం, సన్నాసులుగా మారిపోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ మాటలకి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఎట్లా అంటే, మీరు ఆమె ఏ పదవిలో ఉందో, ఆమె నిర్వహణ ఏంటో దాని గురించి వృత్తిపరంగా విమర్శించండి, అడగండి, కానీ వ్యక్తిత్వంగా కట్టు గురించి, బొట్టు గురించి మాట్లాడొద్దు, అది తప్పు, ఎవరైనా కావచ్చు అని చెప్పేసి అన్నారు. దానికి ఏం చెప్తారు? మరి అది కరెక్టే కదా. ఇప్పుడు బాధ్యతగా ఆమె వృత్తి ఉంది, ఆమె హోంమంత్రి, ఏం లోపాలు జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, ఏదైనా కొన్ని కేసుల విషయంలో జాప్యం జరుగుతుందా, ఈ విషయాలపై మాట్లాడాలా. ఎక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఆ విషయాలపై మాట్లాడండి.
ఆమె కట్టు గురించి బొట్టు గురించి మేకప్ గురించి ఎందుకురా బాబు నీకు? వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అసలు మేకప్ అనేది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ వేసుకుంటున్నారు, కావాలంటే చూసుకో. కావాలంటే చూసుకోవాలి తప్ప ఇలాగా మేకప్ కోసమే మాట్లాడడం, ఇంకా ఏ సమస్య లేనట్టు మేకప్ కోసమే మాట్లాడడం కుసంస్కారంగా మిగిలిపోవడం అది వైసీపీ నాయకులకే చెల్లింది. ఇప్పటికైనా మారండి. ఖచ్చితంగా బాధ్యతగా ఆడవాళ్ళ పట్ల గౌరవంగా ఉంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైసీపీ నాయకులారా, మీ నాయకుడికి ఎలాగా లేదు, మీరైనా మారండి. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో రాజకీయ నాయకులు అని చెప్పుకోవడానికి ఓ మార్గం కనపడుతుంది మీకు. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆడవాళ్ళని విమర్శిస్తూ, ఆడవాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఇష్టానురీతిగా మీ ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ చేస్తే ఫ్యూచర్లో 11 నుంచి 5కి వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.